హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజారాం గంజుకుంట. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో భాషా భాగాలు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? ఒక వాక్యంలోని పదాలు అవి పోషించే పాత్ర ఆధారంగా డిఫరెంట్ కేటగిరీస్గా విభజించారు. వీటినే మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఎన్ని రకాలుగా విభజించారు అంటే నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. వీటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము. ఇక్కడ నేను 3 సెంటెన్సెస్ ఇచ్చాను. ఒక్కొక్క సెంటెన్స్ యొక్క అర్థం తెలుసుకొని ఈ సెంటెన్స్లో ప్రతి పదం యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటో చూద్దాము. ఫస్ట్ సెంటెన్స్, లీలా డాన్సెస్ బ్యూటిఫుల్లీ అట్ ద పార్టీ. అంటే పార్టీలో లీలా అందంగా నృత్యం చేస్తుంది. ఈ సెంటెన్స్లో లీలా అనే పదము వ్యక్తి పేరు. పేర్లను సూచించడానికి మనం నౌన్ను ఉపయోగిస్తాము. నౌన్ అంటే నామవాచకము. వ్యక్తులు, స్థలాలు, జంతువులు, వస్తువులు లేదా ఆలోచనలను సూచించే పదాన్ని నౌన్ అంటాము. డ్యాన్స్ అంటే ఏమని? ఆమె చేసే పనిని, ఆమె ఏం చేస్తూ ఉంది? నృత్యం చేస్తూ ఉంది. ఒక చర్య లేదంటే పనిని వివరించడానికి ఉపయోగించే పదంని వర్బ్ అంటాము. కాబట్టి ఆమె చేసే పనిని ఇక్కడ వర్బ్ అని అంటాము. ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంది. ఎలా చేస్తూ ఉంది? బ్యూటిఫుల్లీ, చాలా అందంగా నృత్యం చేస్తూ ఉంది. ఏదైనా ఒక క్రియ ఎలా జరుగుతుందో అంటే క్రియ యొక్క లక్షణాన్ని, అంటే క్రియ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ను తెలియజేసే పదాలను అడ్వర్బ్ అంటాము. కాబట్టి ఆమె చేసే నృత్యము ఎలా ఉంది, ఎలా చేస్తూ ఉంది అంటే చాలా బ్యూటిఫుల్గా చేస్తూ ఉంది. ఇక్కడ నృత్యం చేయబడే క్రియ ఎలా జరుగుతూ ఉందో మరింత అడిషనల్ ఇన్ఫర్మేషన్ను బ్యూటిఫుల్లీ అనే పదం ఇస్తూ ఉంది, ప్రొవైడ్ చేస్తూ ఉంది. కాబట్టి నృత్యం చాలా అందంగా చేస్తూ ఉంది. కాబట్టి బ్యూటిఫుల్లీ అనే పదము అడ్వర్బ్ అంటాము. అట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఎందుకు అంటే వాక్యంలోని సబ్జెక్టు యొక్క స్థానము లేదంటే దిశ లేదంటే సమయాన్ని వ్యక్తం చేయడానికి, తెలియజేయడానికి ఉపయోగించే పదాన్ని ప్రిపోజిషన్ అంటాము. ఇక్కడ వాక్యంలోని సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాము? లీలా గురించి. ఆమె ఎక్కడ నృత్యం చేస్తుంది? పార్టీలో. సో ఆమె చేసే ప్రదేశాన్ని మరియు సబ్జెక్ట్ని అట్ అనే ప్రిపోజిషన్తో లింక్ చేస్తున్నాము. ఇక్కడ పార్టీ అనేది నౌన్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఒక ప్రదేశము పార్టీ అంటే ఆ ప్రదేశంలో సోషల్ గ్యాదరింగ్, గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వాళ్ళు ఆనందంగా నృత్యం చేయడము లేదంటే ఎంజాయ్ చేయడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని నౌన్ అంటాము. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. హర్ డ్రెస్ ఈజ్ స్టన్నింగ్. హర్ డ్రెస్ ఈజ్ స్టన్నింగ్ అంటే ఆమె ధరించిన ఎరుపు రంగు దుస్తులు అద్భుతంగా ఉన్నాయి. ఈ సెంటెన్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా ఉంటాయి? ఒక్కొక్క పదము. హర్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? లీలా. మళ్ళీ ఇక్కడ లీలా ధరించిన డ్రెస్ అనట్లేదు, ఆమె. సో పేరుకు బదులుగా మనము ఈ పదాన్ని వాడుతున్నాము. కాబట్టి దీన్ని ప్రనౌన్ అంటాము. నౌన్కు బదులుగా వాడే పదాలను ప్రనౌన్స్ అంటాము. నామవాచకంకు, నౌన్కు బదులుగా ఉపయోగించే పదంను సర్వనామము అంటే ప్రనౌన్స్. వ్యక్తులు, వస్తువులు లేదా ఆలోచనలను వారి పేర్లను ప్రస్తావించకుండా సూచించడానికి ఉపయోగిస్తారు ప్రనౌన్స్ అనే పదాలను. డ్రెస్ అనేది ఇక్కడ నౌన్ అవుతుంది. ఈ డ్రెస్ ఎలా ఉంది? రెడ్ కలర్లో ఉంది. నౌను లేదా ప్రనౌన్ యొక్క లక్షణాలను వివరించే పదాలు అంటే అది పరిమాణం, క్వాంటిటీ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఇలా నౌన్ లేదా ప్రనౌన్స్ యొక్క లక్షణాలను వివరించే పదాలు అడ్జెక్టివ్స్ అంటాము.
ఇక్కడ డ్రెస్ యొక్క కలర్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఈ పదంతో, కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత ఈజ్ అనేది లింకింగ్ వర్బ్ అంటాము. మనం వర్బ్ గురించి డీటెయిల్గా తెలుసుకునేటప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాము. స్టన్నింగ్ అనేది ఏంటి? మళ్ళీ ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్తున్నాము, అది చాలా అద్భుతంగా ఉంది అనేది. ఇందాక చెప్పుకున్నాం కదా, నౌన్స్ లేదంటే ప్రనౌన్ యొక్క లక్షణాలను వివరించే పదాలను అడ్జెక్టివ్స్ అంటాము. కాబట్టి స్టన్నింగ్ అనేది కూడా ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. షీ లైక్స్ కేక్ అండ్ ఐస్ క్రీమ్. ఆమెకు కేకు మరియు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము, అంటే ఇష్టము. ఈ సెంటెన్స్లో షీ అనేది ప్రనౌను, ఎందుకంటే ఆమె పేరును ప్రస్తావించకుండా మనము షీ అని ప్రస్తావిస్తున్నాము. లైక్స్ ఇష్టపడము, అది ఒక క్రియ కాబట్టి వర్బ్. కేక్ అనేది ఒక పదార్థం పేరు కాబట్టి నౌన్ అవుతుంది. ఐస్ క్రీమ్ అనేది కూడా ఒక పదార్థం పేరు కాబట్టి నౌన్ అవుతుంది. అండ్ అనేది ఇక్కడ కంజంక్షన్. ఎందుకు కంజంక్షన్ అంటే ఏంటంటే, రెండు వాక్యాలను కానీ లేదంటే ఒకే వాక్యంలో ఉండే రెండు పదాలను లేదంటే పద సమూహాలను అంటే పద సముదాయాలను కలపడానికి ఉపయోగపడే పదాన్ని కంజంక్షన్ అంటాము. ఇక్కడ చూడండి, షీ లైక్స్ కేక్, షీ లైక్స్ ఐస్ క్రీమ్, ఇలా రెండు సెంటెన్స్గా మనం రాయవచ్చు. దాన్ని కంబైన్ చేయాలి అంటే షీ లైక్స్ కేక్ అండ్ ఐస్ క్రీమ్. అండ్ అనే పదం వాడి ఈ రెండు సెంటెన్సెస్ను మనము కంబైన్ చేసి సింగిల్ వాక్యంగా, ఒకే వాక్యంగా ఇక్కడ రాయడం జరిగింది. ఓకే, కాబట్టి అండ్ అనేది ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. అర్థమైందనుకుంటాను. ఈ 3 లైన్స్ యూజ్ చేసి డిఫరెంట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాము. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి డీటెయిల్డ్గా వివరంగా తెలుసుకుందాము. టైప్స్ ఆఫ్ నౌన్స్ ఎన్ని రకాలు, వీటి గురించి వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ది కామన్ నౌన్ అంటే ఏంటి? మనము ఒక పర్టికులర్ వ్యక్తి గురించి కానీ ప్రదేశం గురించి కానీ వస్తువు గురించి కానీ చెప్పుకోకుండా వాటి సాధారణ పేర్లను అంటే జనరల్ కేటగిరీస్ను సూచించే పదాలను కామన్ నౌన్స్ అంటాము. సపోజ్ సిటీ అంటే నగరము. ఇక్కడ ఒక పర్టికులర్ సిటీ పేరు మనం చెప్పట్లేదు. నగరం అంటే అది ఏదైనా కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇలా ఏ నగరమైనా కావచ్చు. ఓకే, సో ఇది జనరల్ కేటగిరీ, జనరల్ పేరును నాన్ స్పెసిఫిక్ నేమ్స్ తెలిపే పదాలను కామన్ నౌన్స్ అంటాము. ఫ్రూట్ అంటే పండు, అది ఏ పండు అయినా కావచ్చు. అనిమల్ అంటే జంతువు, అది ఏ జంతువు అయినా కావచ్చు. ఇవన్నీ కేటగిరీస్. ఈ పదాలన్నీ క్యాపిటల్ లెటర్స్తో ప్రారంభం కావాల్సిన పని లేదు. ఓకే, సో మనము స్మాల్ లెటర్స్తోనే రాయాల్సి ఉంటుంది ఈ కామన్ నౌన్స్ అనేది. ప్రాపర్ నౌన్స్ దీనికి ఆపోజిట్. ప్రాపర్ నౌన్స్ రెఫర్స్ టు స్పెసిఫిక్ పీపుల్, ప్లేసెస్ ఆర్ థింగ్స్. ఒక నిర్దిష్టమైన యూనిక్ నేమ్స్, స్పెసిఫిక్ నేమ్స్, ప్రత్యేక పేర్లను సూచించే పదాలు. ఇక్కడ చూడండి, ముంబై అనేది ఒక నగరం యొక్క పేరు. జాన్ అనేది ఒక వ్యక్తి యొక్క పేరు. గోదావరి అనేది ఒక రివర్, ఒక నది యొక్క పేరు. ఇలా స్పెసిఫిక్ నేమ్స్ సూచించే పదాలను ప్రాపర్ నౌన్స్ అంటాము. ఈ ప్రాపర్ నౌన్స్ అన్నీ క్యాపిటల్ లెటర్తో ప్రారంభం కావాలి. ఓకే, కౌంటబుల్ నౌన్స్ అంటే ఏవైనా నౌన్స్ పదాలను, ఆ నౌన్స్ని లెక్కించగలిగిన పదాలను మనము కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఇప్పుడు పిల్లులు ఉన్నాయి, క్యాట్, మనము ఎన్ని పిల్లులు ఉన్నా వాటిని కౌంట్ చేయగలము కదా. యాపిల్స్ కౌంట్ చేయగలము, చైర్స్ కౌంట్ చేయగలము, ట్రీ కౌంట్ చేయగలము.
ఇలా లెక్కించడానికి వీలు కలిగిన నౌన్స్ అన్నిటినీ కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఈ పదాలకు సింగులర్ ఉంటుంది మరియు ప్లూరల్ ఫామ్ రెండు ఉంటాయి అన్నమాట. అంటే సింగులర్ అంటే ఏంటి, ఏకవచనం ఉంటుంది, మరియు బహువచనం ప్లూరల్ అంటే ఓకే. సో రెండింటి రూపాలు కలిగి ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు క్యాట్ అనేది సింగులర్, క్యాట్స్ అనేది దాని ప్లూరల్ ఫామ్ యాపిల్, యాపిల్స్. ఇలా కౌంటబుల్ నౌన్స్కు సింగులర్ ఫామ్ ఉంటుంది, ప్లూరల్ ఫామ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ను మనం లెక్కించలేము. అన్కౌంటబుల్ నౌన్స్ కెనాట్ బీ కౌంటెడ్ యాజ్ ఇండివిజువల్లీ అండ్ యూజువల్లీ డోంట్ హ్యావ్ ఎ ప్లూరల్ ఫామ్. ఈ నౌన్స్కి బహువచనం అంటే ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లగేజ్, వాటర్, శాండ్, ఇన్ఫర్మేషన్, రైస్. ఈ పదాలన్నిటికీ ప్లూరల్ ఫామ్ ఉండదు, ఎందుకంటే మనం వీటిని లెక్కించలేము. ప్లూరల్ ఫామ్ ఉండదంటే మీనింగ్ ఏంటి, వాటర్ అనేది సింగులర్ అనుకోండి, వాటర్స్ అనేది ఇట్లా రెండు ఫామ్స్ ఉండవు. సో వాటర్ అనేది సింగులర్ కాదు, ప్లూరల్ కాదు ఈ పదము. సో ఇది తప్పు అన్నమాట. సో ప్లూరల్ ఫామ్స్ రాయకూడదు అన్కౌంటబుల్ నౌన్స్కి. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి, refers to groups of people or things as a single entity. ఒక వ్యక్తుల సమూహంకు ఉన్న పేరు కావచ్చు, జంతువుల సమూహానికి ఉన్న పేరు కావచ్చు, లేదంటే వస్తువుల సమూహానికి ఉన్న పేరు కావచ్చు. ఈ పదాలను సూచిస్తాయి కలెక్టివ్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ. ఆర్మీ అనేది సైన్యం, సైన్యంలో ఎంతోమంది ఉంటారు కదా. సో వాళ్ళకందరికీ కలిసి మనము ఆర్మీ అంటాము. ఓకే. టీమ్, ఎవరన్నా ఒక గేమ్ ఆడుతున్నారనుకోండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆ టీంకి అంతా ఆ జట్టు అంటాం కదా, ఆ జట్టులో ఎంతమంది అయినా ఉండవచ్చు. ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటే కుటుంబము, కుటుంబంలో ఎంతమంది అయినా ఉండవచ్చు. సో ఇలా వ్యక్తుల సమూహం కావచ్చు, జంతువుల సమూహం కావచ్చు, వస్తువుల సమూహం కావచ్చు, వీటికున్న ప్రత్యేక పేర్లను కలెక్టివ్ నౌన్స్ అంటాము. ఓకే. నెక్స్ట్ కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్ నౌన్స్ ఆర్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ 2 or more words to create a new nouns with distinct meaning. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిపి రూపొందించబడిన నౌన్ పదాలు, నామవాచక పదాలను కాంపౌండ్ నౌన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫుట్బాల్. ఫుట్బాల్లో ఎన్ని పదాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఫుట్ బాల్, ఫుట్ అంటే పాదము, బాల్ అంటే బంతి కదా. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు వేరే డిస్టింక్ట్ మీనింగ్ అనేది వస్తుంది. ఓకే. సో ఇలా రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను కంబైన్ చేసి వ్రాయగా వచ్చిన నౌన్స్ని, నామవాచక పదాలని కాంపౌండ్ నౌన్స్ అంటాము. ఓకే. నెక్స్ట్ కాంక్రీట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్ అంటే ఏంటి, కాంక్రీట్ నౌన్స్ రెఫర్స్ టు టాంజిబుల్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ దట్ కెన్ బి పర్సీవ్డ్ బై ద సెన్సెస్. అంటే ఇంద్రియాల ద్వారా గ్రహించగలిగే భౌతిక వస్తువులను సూచించే పదాలను కాంక్రీట్ నౌన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బుక్, మనం చూడగలము, టచ్ చేయగలము, ఇవే అన్నమాట. పర్సీవ్డ్ బై సెన్సెస్ అంటే చూడగలము, టచ్ చేయగలగడము, ఇవన్నీ సెన్సెస్ అంటాము. ఓకే. రివర్ చూడగలము, టేబుల్ చూడగలము, టచ్ చేయగలము, డాగ్, ట్రీ, కార్, యాపిల్. సో ఇలా ఏవైనా నామవాచక పదాలను మనము పర్సీవ్డ్ బై ద సెన్సెస్, కెన్ బి పర్సీవ్డ్ బై ద సెన్సెస్, ఇంద్రియాల ద్వారా గ్రహించగలిగితే అటువంటి నామవాచక పదాలను కాంక్రీట్ నౌన్స్ అంటాము. కాంక్రీట్ నౌన్స్ వచ్చేసి సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. అవి కామన్ నౌన్స్ అయి ఉండవచ్చు, ప్రాపర్ నౌన్స్ అయి ఉండవచ్చు, కలెక్టివ్ నౌన్స్ అయి ఉండవచ్చు, కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్స్ ఏవైనా అయి ఉండవచ్చు.
అది ఏ నౌన్ టైప్ అయినా అయి ఉండవచ్చు. బట్ ఆ నౌన్స్ మనము సెన్సెస్ ద్వారా గ్రహించగలిగితే వాటిని కాంక్రీట్ నౌన్స్ అంటాము. నెక్స్ట్ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే కాంక్రీట్ నౌన్స్కి ఆపోజిట్, ఇంద్రియాల ద్వారా గ్రహించలేనటువంటివి. అవేంటి? ఐడియాస్, ఎమోషన్స్. ఎమోషన్స్ను మనము టచ్ చేయగలమా, చూడగలమా? లేదు కదా. క్వాలిటీ, స్టేట్స్. సో ఏవైతే నామవాచక పదాలు ఉన్నాయో వాటిని ఇంద్రియాల ద్వారా గ్రహించలేనప్పుడు అటువంటి నామవాచక పదాలను ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ హానెస్టీ, నిజాయితీ. మనము ఇంద్రియాల ద్వారా చూడగలమా, టచ్ చేయగలమా వీటిని? ఫ్రెండ్షిప్, స్నేహము. జస్టిస్, న్యాయము. హ్యాపీనెస్, సంతోషము. ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఇవన్నీ వీ కెనాట్ పర్సీవ్ బై ద సెన్సెస్. ఓకే. సో ఇటువంటి నామవాచక పదాలను ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ ఎన్ని రకాలు, వీటి గురించి వివరంగా తెలుసుకుందాము. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఈ ప్రొనౌన్స్, ఈ పదాలు, పర్సనల్ ప్రొనౌన్స్ అనే పదాలు రీప్లేస్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ గురించి ఇంతకుముందే తెలుసుకున్నాం కదా. ఎవరైనా ఒక నిర్దిష్ట వ్యక్తులను కానీ లేదంటే నిర్దిష్ట వస్తువులను కానీ వాటి పేర్లను ప్రస్తావించకుండా సూచించే పదాలను పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. మీకు ఈ డెఫినేషన్ యొక్క అర్థం తెలియాలంటే ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ నేను 2 సెంటెన్సెస్ ఇచ్చాను. ఫస్ట్ సెంటెన్స్ రాజు ఈజ్ 5 years old. రాజుకి 5 సంవత్సరాలు. ఈ ఫస్ట్ సెంటెన్స్లో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఒక పర్టికులర్ పర్సన్ని పాయింట్ చేసి ఆ పర్సన్ యొక్క పేరు తీసి మనం మాట్లాడుతున్నాము. కాబట్టి రాజు అనే పదము ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే. రెండవ సెంటెన్స్లో హీ రన్స్ ఫాస్ట్. ఈ ప్రాపర్ నౌన్ని రీప్లేస్ చేస్తూ, అంటే మళ్ళీ ఈ పేరును ప్రస్తావించకుండా హీ అనే పదాన్ని వాడి అతని గురించి చెప్తున్నాము. హీ రన్స్ ఫాస్ట్, అతడు వేగంగా పరిగెత్తుతాడు. సో ఇలా ప్రాపర్ నౌన్ను రీప్లేస్ చేసి రెండవ సెంటెన్స్లో మనం చెప్తున్నాము. ఇలా ప్రాపర్ నౌన్ను రీప్లేస్ చేసే పదాలను పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. అర్థమైంది అనుకుంటాను డెఫినేషన్. ఇంకా ఇక్కడ కొన్ని పర్సనల్ ప్రొనౌన్స్ ఇచ్చాను చూడండి. ఇవన్నీ మనము ప్రాపర్ నౌన్స్ బదులుగా ఈ ప్రొనౌన్స్ను యూజ్ చేసి చెప్పవచ్చు. నెక్స్ట్ పొజెసివ్ ప్రొనౌన్స్. పొజెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? పొజిషన్ ఆర్ ఓనర్షిప్ అంటే ఏదైనా ఒక వస్తువు ఎవరికి చెందినదో వారి పేర్లను ప్రస్తావించకుండా తెలియజేసే పదాలను. ఇక్కడ చూడండి సెంటెన్స్, దిస్ బుక్ ఈజ్ మైన్. ఈ పుస్తకము నాది. ఇక్కడ మైన్ అనే పదము పొజెసివ్ ప్రొనౌన్. ఇక్కడ పేరును ప్రస్తావిస్తున్నామా? నా పేరుని ఏమన్నా చెప్పి ఈ వ్యక్తిది అని నేను చెప్పట్లేదు కదా. ఈ పుస్తకము నాది అంటే పేరును ప్రస్తావించకుండా అది ఎవరిదో ఆ వస్తువు చెప్తున్నాము ఇక్కడ. కాబట్టి ఇటువంటి పదాలను, పేర్లను ప్రస్తావించకుండా ఓనర్షిప్ను, పొజిషన్ను ఎవరికి చెందిందో చెప్పడానికి ఉపయోగపడే పదాలను పొజెసివ్ ప్రొనౌన్ అంటాము. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ వెన్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ సెంటెన్స్ ఆర్ ద సేమ్. ఏదైనా ఒక వాక్యంలో సబ్జెక్టు మరియు ఆబ్జెక్టు రెండు ఒక్కటే అయి ఉండి మరియు ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్ సంథింగ్ టు ఇట్ సెల్ఫ్, సబ్జెక్టుతో చేయబడే క్రియ దానికోసమే చేసుకోవడము, అదే సబ్జెక్టు కోసమే చేసుకోవడము. ఇటువంటి సందర్భాలలో ఆబ్జెక్టును రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే పదాలను రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాము. ఈ డెఫినేషన్ అర్థం కావాలంటే ఈ సెంటెన్సెస్ చూద్దాము, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ సెంటెన్స్, వీ మేడ్ బ్రేక్ఫాస్ట్ అవర్ సెల్ఫ్స్. ఇక్కడ క్రియ ఏంటి? బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము. ఎవరు ప్రిపేర్ చేశారు? వి, సబ్జెక్టు.
ఎవరి కోసం ప్రిపేర్ చేయడం జరిగింది? ఆబ్జెక్ట్, వాళ్ళ కోసమే. మా బ్రేక్ఫాస్ట్ను మేమే ప్రిపేర్ చేసుకున్నాము. కాబట్టి వి అనే సబ్జెక్టుకు ఈక్వల్ అయ్యే ఆబ్జెక్టు అవర్ సెల్వ్స్. సో ఇలా కొన్ని సబ్జెక్ట్స్కు దాని సబ్జెక్టునే ఆబ్జెక్టుగా యూజ్ చేయాలంటే కొన్ని నిర్దిష్ట పదాలు, స్పెసిఫిక్ వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాము. వి అనే సబ్జెక్టుకు ఈక్వాలెంట్ అవర్ సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. హీ హర్ట్ హిమ్సెల్ఫ్. ఈ సెంటెన్స్లో క్రియ ఏంటి? గాయపరుచుకోవడము. ఎవరు గాయపరిచారు? హీ. ఎవరిని గాయపరిచారు? అతన్ని, తనకు తాను గాయపరుచుకున్నాడు. ఇక్కడ కూడా సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ ద సేమ్. కాబట్టి హీ అనే సబ్జెక్టుకు ఈక్వల్ అయ్యే ఆబ్జెక్టు హిమ్సెల్ఫ్. ఓకే, ఇది రిఫ్లెక్సివ్. చర్య అనేది తన కోసమే చేసుకున్నాడు కాబట్టి దాని ఈక్వాలెంట్ ఆబ్జెక్టు హిమ్సెల్ఫ్ అవుతుంది. సో ఇలాంటి పదాలను రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాము. ఇక్కడ నేను కొన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఇచ్చాను, వీటిని నోటీస్ చేయండి. ప్రతి పదంలో సెల్ఫ్ కానీ సెల్వ్స్ కానీ ఎండ్ అయింది ప్రతి పదము. కాబట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అన్నీ సెల్ఫ్తో కానీ సెల్వ్స్తో కానీ ఎండ్ అవుతాయి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకునే ముందు మనము క్లాజ్ అంటే ఏంటి, రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి, మెయిన్ క్లాజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. క్లాజ్ అంటే మనకందరికీ తెలిసిందే కదా. క్లాజ్ అనేది పదాల సమూహము, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఫంక్షన్స్ యాజ్ అ కంప్లీట్ సెంటెన్స్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే క్లాజు వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని ఇవ్వగలదు, లేదా ఇట్ కెన్ బి పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ దట్ కెన్ బి డిపెండెంట్ ఆన్ అదర్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. అంటే కంప్లీట్ అర్థం ఇవ్వకోకుండా కంప్లీట్ అర్థం ఇవ్వాలంటే ఒక వాక్యంలో భాగంగా కూడా క్లాజ్ ఉండగలదు. ఒకవేళ క్లాజ్ కంప్లీట్ మీనింగ్ ఆన్ ఇట్స్ ఓన్ ఇవ్వగలిగితే అటువంటి క్లాజెస్ను మెయిన్ క్లాజ్ అంటాము. రిలేటివ్ క్లాజ్ అంటే యూస్ టు యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ ఇన్ ఏ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్లో ఉన్న నౌన్ గురించి మరింత సమాచారాన్ని ఇవ్వడానికి మనము రిలేటివ్ క్లాజెస్ను యూజ్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ను ఎక్కడ యూజ్ చేయాలి? మెయిన్ క్లాజ్లో ఉన్న నౌన్ని రిలేటివ్ క్లాజ్తో లింక్ చేయడానికి కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలనే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఇక్కడ చూడండి, ఒక చిన్న సెంటెన్స్ ఇచ్చాను. ఈ సెంటెన్స్ చూడండి, మీకు ఇంకా డెఫినేషన్ క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఎ గై హూ స్టోల్ మై బ్యాగ్. దిస్ ఈజ్ ఎ గై అనేది మెయిన్ క్లాజ్. ఆ పర్సన్ గురించి మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిలేటివ్ క్లాస్లో ఇస్తున్నాము. స్టోల్ మై బ్యాగ్ను దొంగిలించాడు. ఈ పర్సన్ని, రిలేటివ్ క్లాస్ని ఏ పదంతో మనము లింక్ చేస్తున్నాము? హూ. ఇతను పర్సన్ కదా, ఒక వ్యక్తి, కాబట్టి హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మెయిన్ క్లాస్లో మనం మాట్లాడుతున్న పర్సన్ని, నౌన్ని రిలేటివ్ క్లాస్తో కనెక్ట్ చేయడానికి హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసాము ఇక్కడ. ఓకే, సో మనం రిలేటివ్ క్లాసెస్ను ఎప్పుడు జనరల్గా యూజ్ చేస్తామంటే ముందు ఒక వ్యక్తి కానీ ఒక ప్రదేశంని కానీ పాయింట్ చేసి తరువాత దాని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు రిలేటివ్ క్లాసెస్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. దిస్ ఇస్ ద షాప్ వేర్ ఐ బాట్ మై న్యూ ఫోన్. ముందు షాప్ను చూపించాము. దిస్ ఈజ్ ద షాప్, ఈ షాప్లోనే నేను కొత్త ఫోన్ కొన్నాను. సో మనం ఏదైనా ఒక వ్యక్తిని కానీ ప్రదేశాన్ని కానీ వస్తువు కానీ ముందు చూపించి ఓకే ఇతడే, ఈ ప్రదేశమే, ఈ వస్తువే అని చెప్పి దాని తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయాలంటే ఆ మెయిన్ క్లాస్లో ఉన్న నౌన్ని లింక్ చేయడానికి యూజ్ చేసే పదాలే రిలేటివ్ ప్రొనౌన్స్. సో రిలేటివ్ ప్రొనౌన్స్ మనం ఎందుకు వాడతాం చెప్పండి?
రిలేటివ్ ప్రొనౌన్స్ రిలేటివ్ క్లాస్ను మెయిన్ క్లాస్లో ఉన్న నౌన్తో లింక్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. రిలేటివ్ ప్రొనౌన్స్ ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్స్ కిందకే వస్తాయి. దీని సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మొదట మెయిన్ క్లాస్ వస్తుంది, తర్వాత లింక్ చేసే రిలేటివ్ ప్రొనౌన్ వస్తుంది, తర్వాత రిలేటివ్ క్లాస్ వస్తుంది. ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. దే హెల్ప్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అన్నోన్ థింగ్స్ ఆర్ పీపుల్. ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ని ప్రశ్నలు అడగడానికి మరియు వ్యక్తులు లేదా వస్తువుల గురించి సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ నేను కొన్ని పదాలు ఇచ్చాను చూడండి. ఈ పదాలన్నీ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కిందికి వస్తాయి. కొన్ని సెంటెన్సెస్ చూడండి. ఈ సెంటెన్సెస్ నోటీస్ చేస్తే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ క్వశ్చన్ స్టార్టింగ్లోనే వస్తాయి. హూ ఈజ్ కమింగ్ టు ద పార్టీ? పార్టీకి ఎవరు వస్తున్నారు? హూస్ బుక్ ఈజ్ దిస్? ఈ పుస్తకము ఎవరిది? ఓకే, సో ఇలా మనం వస్తువుల గురించి వ్యక్తుల గురించి మనం సమాచారాన్ని సేకరించాలంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి సేకరించవచ్చు. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. Demonstrative pronouns are used to point out positions of specific things without specifying their names. మనం మాట్లాడేటప్పుడు మనకు ఎవరైనా కనిపించారనుకోండి, లేదంటే ఏదైనా ఒక వస్తువు కనిపించింది అనుకోండి, మనం వారి పేరు ప్రస్తావించకుండా లేదంటే ఆ వస్తువు పేరు చెప్పకుండా అదిగో అది చూడు, అది నాకు ఇష్టము అంటాము. ఓకే, దూరంగా ఉంటే అది అంటాము, అది నాకు ఇష్టము. లేదు దగ్గరగా ఉంటే ఇది నాకు ఇష్టము. కానీ వారి పేరు చెప్పామన్నమాట. వ్యక్తి పేరు కావచ్చు, లేదంటే వస్తువు పేరు కావచ్చు. సో అలా ఒకరి పేరు కానీ లేదంటే ఒక వస్తువు యొక్క స్పెసిఫిక్ నేమ్స్ చెప్పకుండా అది, అవి, ఇది, ఇవి, సో ఇలా ఇటువంటి పదాలను యూజ్ చేసి పాయింట్అవుట్ పొజిషన్, వాళ్ళ పొజిషన్ను పాయింట్అవుట్ చేసి మనం మాట్లాడతాము. ఇటువంటి పదాలను డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఇక్కడ చూడండి, ఓ 2 సెంటెన్స్ ఇచ్చాను. దిస్ ఈజ్ గుడ్. సో నాకు దగ్గరలో ఏదన్నా ఒక ఆరెంజ్ పండు ఉందనుకోండి, నేనేం చెప్తాను? దాన్ని చూపించి ఇది బాగుంది. ఇక్కడ నేను ఆ ఫ్రూట్ పేరు చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. ఓకే, దిస్ ఈజ్ గుడ్. ఐ లైక్ దట్. ఎక్కడన్నా దూరంగా నాకు ఎవరన్నా పూలమ్మే వాళ్ళు కనిపించారు, అక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, దాన్ని చూపించి అది నాకు ఇష్టము ఆ ఫ్లవరు. ఇక్కడ ఫ్లవర్ పేరు చెప్పట్లేదు, జస్ట్ దట్ అని చెప్తున్నాము. సో ఇలా మనము స్పెసిఫిక్ థింగ్స్ను పాయింట్అవుట్ చేసి అది దగ్గరగా ఉందా దూరంగా ఉందా అనే దాన్ని బట్టి దానికి సూట్ అయ్యే పదాలు, ప్రొనౌన్స్, దిస్ ఇది, దట్ అది, దీస్ ఇవి, దోస్ అవి, ఇలా ఈ పదాలు వాడి మనము చెప్పవచ్చు వారి పేర్లను ప్రస్తావించకుండా. అటువంటి ప్రొనౌన్స్ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాము. నెక్స్ట్ ఇండిఫైనైట్ ప్రొనౌన్స్. ఇండిఫైనైట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఇండిఫైనైట్ ప్రొనౌన్స్ అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక షాప్కి వెళ్ళారు, మీరు ఏవో కొన్ని వస్తువులు కొన్నారు. మీరు ఇంటికి వచ్చాక మీ నైబర్ కనిపించి ఏమేం కొన్నావు అని అడిగారు అనుకోండి, మీకు చెప్పడానికి ఇష్టం లేదనుకోండి, మీరేం చెప్తారు? నాకు కావాల్సినన్ని తెచ్చుకున్నానంటారు. లేదు చెప్పాల్సిన అవసరం లేదన్నా అటువంటి సిచ్యువేషన్లో కూడా స్పెసిఫిక్గా ఏం కొన్నారో చెప్పరు, పాయింట్ చేసి నాకు కావాల్సినవో తెచ్చుకున్నానంటారు. లేదు మీకు తెలియనప్పుడు, నాకు తెలీదు ఎవరో, ఇప్పుడు ఎవరన్నా ఒక పుస్తకం అక్కడ వదిలేశారనుకోండి, మీకు తెలీదు. సో అప్పుడు ఒక స్పెసిఫిక్ వ్యక్తి పేరు మీరు చెప్పలేరు కదా, ఎవరో అక్కడ తమ పుస్తకాన్ని వదిలేసి వెళ్ళారు అంటారు. సో యూస్డ్ వన్ వీ డోంట్ నో ఆర్ డోంట్ నీడ్ టు సే ఎగ్జాక్ట్లీ హూ ఆర్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. మనం ఎవరి గురించి లేదంటే దేని గురించి మాట్లాడుతున్నామో మనకు చెప్పాల్సిన అవసరం లేనప్పుడు, లేదంటే మనకు తెలియనప్పుడు ఉపయోగించే పదాలను ఇండిఫైనైట్ ప్రొనౌన్స్ అంటాము. ఇక్కడ చూడండి కొన్ని పదాలు ఇచ్చాను, ఇవన్నీ ఇండిఫైనైట్ ప్రొనౌన్స్ అన్నమాట.
నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారము ఐ బ్రాట్ ఎవ్రీథింగ్ ఐ నీడ్. నాకు కావలసినన్ని నేను తెచ్చుకున్నాను, తెచ్చాను. ఇక్కడ స్పెసిఫిక్ వస్తువు పేరు మనం చెప్పట్లేదు. నాకేం కావాలో అవన్నీ తెచ్చుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీకు చెప్పడానికి మీకు ఇష్టం లేదు, లేదంటే చెప్పాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఇక్కడ ఎవ్రీథింగ్ అని యూజ్ చేశారు. లేదు ఎవరో ఒక బుక్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, లేదంటే పడేసుకున్నారు అనుకోండి, మీకు తెలీదు, అటువంటిప్పుడు ఏం చెప్తారు? సమ్వన్ లెఫ్ట్ దేర్ బుక్ హియర్ అంటారు. ఎందుకంటే మీకు తెలియదు. ఇక్కడ కూడా సమ్వన్ అంటే ఒక పర్టికులర్ వ్యక్తిని మీరు పాయింట్ చేయట్లేదు, జనరల్గా చెప్తున్నారు, ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు. సో మనము ఒక పర్టికులర్ వస్తువుని కానీ ఒక పర్టికులర్ వ్యక్తిని కానీ పాయింట్ చేయకుండా యూజ్ చేసే ప్రొనౌన్స్ని, జనరలైజ్ చేసే ప్రొనౌన్స్ని ఇండిఫైనెట్ ప్రొనౌన్స్ అంటాము. నెక్స్ట్, reciprocal pronouns. Reciprocal pronouns are used when two or more people do something to each other or to have a mutual relationship. ఎవరైనా ఇద్దరు అంతకంటే వ్యక్తుల మధ్య ఒకరికొకరు ఏదైనా ఒక యాక్టివిటీ, ఒక పని చేసుకోవడము, దానివల్ల వారి మధ్య మ్యూచువల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. ఆ మ్యూచువల్ రిలేషన్షిప్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనము రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఈచ్ అదర్, వన్ అనదర్, ఈ రెండు ఉన్నాయి. ఈచ్ అదర్, వన్ అనదర్ అనే దానికి స్లైట్ డిఫరెన్స్, మీనింగ్ ఒకరికొకరే అని అర్థం వస్తుంది రెండిటికి. ఈచ్ అదర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాన్ని, మ్యూచువల్ రిలేషన్షిప్ని చెప్పాలనుకున్నప్పుడు ఈచ్ అదర్ అనే రెసిప్రోకల్ ప్రొనౌన్ వాడతాము. అలా కాకుండా ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాన్ని సూచించడానికి వన్ అనదర్ యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి సెంటెన్స్, జాన్ అండ్ ప్రియా డోంట్ లైక్ ఈచ్ అదర్. జాన్ అండ్ ప్రియా అంటే ఇద్దరు వ్యక్తులు, వారికి ఒకరంటే ఒకరు ఇష్టం లేదు కాబట్టి ఈచ్ అదర్ అనేది వాడాము. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మనము మ్యూచువల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఈచ్ అదర్ అనే రెసిప్రోకల్ ప్రొనౌన్ వాడతాము. అదే ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తుల మధ్య మ్యూచువల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలంటే వన్ అనదర్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్, టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఎన్ని రకాలుగా విభజించారు, వీటి గురించి వివరంగా తెలుసుకుందాము. యాక్షన్ వర్బ్స్ అంటే షోస్ ఫిజికల్ ఆర్ మెంటల్ యాక్షన్స్, అంటే శారీరకంగా చేసే పనులు లేదంటే మానసికంగా చేసే చర్యలు, క్రియలు, పనులు, వీటిని సూచించే పదాలను యాక్షన్ వర్బ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రన్ పరిగెత్తడం అనేది శారీరకంగా చేసేది. ఈట్ తినడం, శారీరకంగా చేయడం. థింక్ మానసికంగా చేసేది, ఆలోచించడం. డ్యాన్స్ శారీరకంగా చేయడం, నాట్యం చేయడం. సో ఇలా ఫిజికల్ ఆర్ మెంటల్ యాక్షన్స్ను ఎక్స్ప్రెస్ చేసే పదాలను యాక్షన్ వర్బ్స్ అంటాము. నెక్స్ట్, హెల్పింగ్ వర్బ్స్. వీటికే ఇంకొక పేరు ఉంది, ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్ అంటాము. ఈ ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి అంటే యూస్డ్ ఇన్ కంజంక్షన్ విత్ ద మెయిన్ వర్బ్, దే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టెన్స్ ఆర్ వాయిస్ అంటే ఇక్కడ యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అనేసి. సో వీటిని హెల్పింగ్ వర్బ్స్ను మెయిన్ వర్బ్తో కలిపి వాడుతాము. ఇవి ఏం రిప్రజెంట్ చేస్తాయి? టెన్స్ని కానీ లేదంటే వాయిస్ని కానీ. టెన్స్ అంటే ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా. సో ఇలా టెన్స్ను రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే వాయిస్ను యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అనేది రిప్రజెంట్ చేస్తాయి. దే డోంట్ యూజువల్లీ హ్యావ్ మీనింగ్ ఆన్ దేర్ ఓన్. సాధారణంగా హెల్పింగ్ వర్బ్స్కి సొంతంగా ఎటువంటి అర్థం ఉండదు. అవి మనము మెయిన్ వర్బ్తో కలిపి యూజ్ చేస్తాము. ఓకే, ఈ పదాలు ప్రధాన క్రియతో కలిపి ఉపయోగిస్తాము.
సాధారణంగా ఈ పదాలకు మీనింగ్ ఉండదు. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నాయి? బీ, హ్యావ్, డూ. సో బీ అనే దానికి మళ్ళీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. హ్యావ్కు కూడా ఉన్నాయి, డూకు కూడా కొన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, వేరే ఫార్మ్స్. సో బీ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్, బీన్. హ్యావ్కి హ్యావ్, హ్యాస్, హ్యాడ్. డూకి డూ, డస్, డిడ్. వీటికి అన్నిటికీ సాధారణంగా ఓన్ మీనింగ్ ఉండదు. వీటిని మెయిన్ వర్బ్తో యూజ్ చేసి కంబైన్ చేసి మనం యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. దే హ్యావ్ ఈటన్, వారు తిన్నారు. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? ఈటన్, తిన్నారు. సో ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి దానికి హెల్పింగ్ వర్బ్ హ్యావ్ అనేది యూజ్ చేసాము. దే హ్యావ్ ఈటన్. ఐ యామ్ ఈటింగ్, నేను తింటున్నాను. ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్. ఆర్ యూ కమింగ్ విత్ అస్, మీరు మాతో వస్తున్నారా? కమింగ్ అనేది మెయిన్ వర్బ్. ఓకే, సో యూ అనే ఈ మెయిన్ వర్బ్కు యూ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో హెల్పింగ్ వర్బ్స్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ ద మెయిన్ వర్బ్. ఓకే, నెక్స్ట్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్నే ఇంకొక పేరు ఏంటంటే మోడల్ యాక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటాము. ఇవేం రిప్రజెంట్ చేస్తాయి అంటే ఎక్స్ప్రెస్ ఎ రేంజ్ ఆఫ్ మీనింగ్స్ సచ్ యాజ్ పాసిబిలిటీ, నెసెసిటీ, ఎబిలిటీ, అబ్లిగేషన్, పర్మిషన్ అండ్ మోర్. సో మెయిన్గా మోడల్ వర్బ్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి, ఏం ఎక్స్ప్రెస్ చేస్తాయి అంటే ఏదైనా పాసిబిలిటీ అవకాశాలు, లేదంటే అవసరము నెసెసిటీ, పర్మిషన్స్ అనుమతి తీసుకోవడము, లేదంటే ఎబిలిటీ సామర్థ్యాన్ని వ్యక్తం చేసే పదాలు, వీటిని మోడల్ వర్బ్స్ అంటాము. ఇక్కడ చూడండి 2 సెంటెన్సెస్ ఇచ్చాను. ఐ కెన్ స్విమ్, ఇక్కడ నేనేం చెప్తున్నాను, నేను ఈదగలను. సో స్విమ్మింగ్ చేయగలను, నాకు ఎబిలిటీ ఉంది. ఐ హ్యావ్ ఎ కేపబిలిటీ, నాకు సామర్థ్యం ఉంది. కెన్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేసాము. ఓకే, సో ఇక్కడ సామర్థ్యాన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాము, ఎబిలిటీని, కాబట్టి కెన్ అనేది మోడల్ వర్బ్ అయింది. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. మే ఐ యూజ్ యువర్ ఫోన్, ఇక్కడ మే అనేది పర్మిషన్ కోసము మనం యూజ్ చేస్తున్నాము, అంతే కదా. ఎవరినైనా పర్మిషన్ తీసుకోవాలి, ఎవరి నుండి అయినా ఏదైనా వస్తువును వాళ్ళది యూజ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చెప్తాము, మే ఐ యూజ్ యువర్ ఫోన్, నేను మీ ఫోన్ని ఉపయోగించవచ్చా. ఇక్కడ పర్మిషన్ను రిక్వెస్ట్ పర్మిషన్ను అడుగుతున్నాము కాబట్టి మే అనేది ఇక్కడ మోడల్ వర్బ్ అయింది. సో ఇలా పాసిబిలిటీస్ కానీ, నెసెసిటీస్ కానీ, పర్మిషన్స్ కానీ, ఎబిలిటీస్ కానీ, అబ్లిగేషన్స్ కానీ, వీటినన్నిటినీ మనము చెప్పాలి అంటే కొన్ని స్పెసిఫిక్ పదాలు ఉన్నాయి. ఆ పదాలను మోడల్ వర్బ్స్ అంటాము. నేను ఇక్కడ జస్ట్ కొన్ని పదాలు ఇచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి మోడల్ వర్బ్స్ గురించి. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిటివ్ వర్బ్స్. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి? ట్రాన్సిట్ అంటే టు మూవ్ అని అర్థం వస్తుంది. ట్రాన్సిట్ వర్బ్స్ ఏం చేస్తాయంటే చర్యను ఆబ్జెక్టుకు మూవ్ చేస్తాయి. చర్యను ఆబ్జెక్టుకు మూవ్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ సెంటెన్స్ లో చూడండి. హీ ఏట్ అన్ యాపిల్, అతను ఒక యాపిల్ తిన్నాడు. ఇక్కడ సబ్జెక్టు హీ, అతను చేసే క్రియ తినడము. ఏమి తిన్నాడు అంటే యాపిల్. ఇది యాపిల్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్టును తీసేస్తే సెంటెన్స్ అర్థం ఏమొస్తుంది? హీ ఏట్, అతను తిన్నాడు. తినడానికి ఏదో ఒక పదార్థం కావాలి కదా, దాన్ని ఇక్కడ ఆబ్జెక్ట్ అంటాము. సో అతను తిన్నాడు అంటే ఆ క్రియ ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ కావాలి, తినే పదార్థము. సో చర్య అనేది ఇక్కడ ఆబ్జెక్ట్కు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. కంపల్సరీ ఆబ్జెక్ట్ అనేది అవసరము ఈ క్రియ పూర్తి కావాలి అంటే. సో ఈ సెంటెన్స్ యొక్క పూర్తి అర్థం మనకు రావాలి అంటే ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ అనేది అవసరం అవుతుంది. సో ఇలా
ఒక చర్య చేయడానికి ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ అవసరము, లేదంటే ఆబ్జెక్ట్‌కు ఆ చర్య ట్రాన్స్‌ఫర్ అయింది అనుకోండి. అటువంటి క్రియాపదాలను ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. సో, క్రియ తర్వాత ఆబ్జెక్ట్ లేకుండా పూర్తి అర్థం ఉండదు ఇటువంటి సెంటెన్సెస్‌కి. ఇంకో సెంటెన్స్ చూడండి. షీ రీడ్ ఏ బుక్. ఆమె పుస్తకం చదివింది. ఇక్కడ కూడా చదివింది. దేన్ని చదివింది? ఒక పుస్తకాన్ని. సో, ఇక్కడ కూడా ఈ క్రియ అనేది ఆబ్జెక్ట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతా ఉంది. సో, ఇటువంటి క్రియాపదాలు ఏ క్రియాపదాలైతాయో వాటి చర్యను ఆబ్జెక్ట్‌కు మూవ్ చేస్తే అటువంటి క్రియాపదాలను ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. ఓకే. So, these action words transfer the action to someone or something. These action words require a direct object to complete their meaning in a sentence. Next, intransitive verbs. Intransitive verbs అంటే transitive verbs కి ఆపోజిట్. ఇక్కడ ఈ క్రియాపదాలు చర్యను లేదంటే క్రియను ఆబ్జెక్ట్‌కు మూవ్ చేయదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ అవసరం లేదు. అయినప్పటికీ సెంటెన్స్‌కు పూర్తి అర్థం ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. షీ లాఫ్డ్. ఆమె నవ్వింది. షీ అనేది సబ్జెక్టు, లాఫ్డ్ అనేది క్రియ. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. బట్ స్టిల్ ఆమె నవ్వింది అంటే ఆ సెంటెన్స్‌కి పూర్తి అర్థం ఉంది. దే స్లెప్ట్. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు. వాళ్ళు నిద్రపోయారు. కంప్లీట్ మీనింగ్ ఉంది. హీ రన్స్. అతను పరిగెత్తాడు. సో, ఈ సెంటెన్స్ కూడా ఆబ్జెక్ట్ లేకపోయినప్పటికీ క్రియ తర్వాత పూర్తి అర్థం ఉంది. సో, ఇటువంటి క్రియాపదాలను ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. So, these are the action words that don't have a direct object to transfer the action. They express actions that doesn't transfer to someone or something. Okay. Next, finite verbs. Finite verbs అంటే ఏంటి? ఈ క్రియాపదాలు ఫైనైట్ వర్బ్స్ సబ్జెక్టును బట్టి మరియు టెన్స్‌ను బట్టి ఈ పదాల యొక్క వర్బ్ ఫార్మ్ చేంజ్ అవుతుంది. మనకు వర్బ్ ఫార్మ్స్ అంటే తెలుసు కదా. డిఫరెంట్ వర్బ్ ఫార్మ్స్. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక వర్బ్ ప్లే అనే ఒక క్రియ తీసుకొనేసి వాటికి డిఫరెంట్ వర్బ్ ఫార్మ్స్ రాశాను. బేస్ వర్బ్ ఫార్మ్ ను V1 అంటాము. సింపుల్ పాస్ట్ టెన్స్ ను V2 వర్బ్ ఫార్మ్ అంటాము. పాస్ట్ పార్టిసిపుల్ V3, ప్రజెంట్ పార్టిసిపుల్ V4, సింపుల్ ప్రజెంట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ కు వాడే వర్బ్ ఫార్మ్ V5 వర్బ్ ఫార్మ్ అంటాము. సో, ఇలా ఒక బేస్ వర్బ్ కు డిఫరెంట్ వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. ఫైనైట్ వర్బ్స్ అనేవి ఈ వర్బ్ ఫార్మ్ అనేది చేంజ్ అవుతుంది సబ్జెక్టును బట్టి, టెన్స్‌ను బట్టి. అది ఎలా అంటే ఫైనైటివ్ వర్బ్స్ అన్ని మెయిన్ వర్బ్‌గా సెంటెన్స్‌లో యాడ్ చేస్తాయి. ఒక సెంటెన్స్ చూడండి. ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చాను. వీటిని బట్టి మీకు డెఫినేషన్ ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. షీ ప్లేస్ ద పియానో ఎవ్రీ ఈవినింగ్. సో, ప్రతిరోజు ఆమె ఏం చేస్తుంది? పియానోను ప్లే చేస్తుంది. సో, ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? ప్లే చేయడము. ఓకే. సో, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ప్లేస్. అది ప్రెజెంట్ టెన్స్. ప్రతిరోజు చేస్తూ ఉంది కాబట్టి ప్లేస్ అనే దాన్ని వాడాము. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. దే ప్లే పియానో ఎవ్రీ ఈవినింగ్. వారు అంటే సబ్జెక్ట్ అనేది చేంజ్ అయింది. పైన ఏమో షీ ఉంది. కింద దే అనే సబ్జెక్ట్ ఉంది రెండవ సెంటెన్స్ లో. సో, ఇప్పుడు దే వచ్చాక సబ్జెక్ట్ దే అయితే ఇక్కడ వర్బ్ ఏమొచ్చింది? ప్లే అని వచ్చింది. V1 వర్బ్ ఫామ్ వచ్చింది. కాబట్టి సబ్జెక్టును బట్టి ఈ మెయిన్ వర్బ్ ఫామ్ అనేది ఇక్కడ చేంజ్ అయింది. సో, వారు ప్రతిరోజు సాయంత్రం పియానో ప్లే చేస్తారు. సబ్జెక్ట్ దే, ఈ టెన్స్ ప్రెజెంట్ టెన్స్, వర్బ్ V1 వర్బ్ ఫామ్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఈ ఫస్ట్ సెంటెన్స్ కే మనము పాస్ట్ ఫామ్ రాసాం అనుకోండి. అంటే పాస్ట్ టెన్స్ రాస్తే ఎలా ఉంటుంది?
షీ ప్లేడ్ ద పియానో యెస్టర్డే. నిన్న ఆమె పియానో ప్లే చేసింది. సో ఇది టెన్స్ అనేది ఇక్కడ చేంజ్ అయింది. సేమ్ సబ్జెక్టే టెన్స్ చేంజ్ అవ్వడం వల్ల వర్బ్ ఫామ్ ఏమైంది? V2 వర్బ్ ఫామ్ వచ్చింది. సో మెయిన్ వర్బ్ అనేది టెన్స్ ను బట్టి మారుతూ ఉంది మరియు సబ్జెక్ట్ ను బట్టి కూడా మారుతూ ఉంది. ఇటువంటి వర్బ్ ఫామ్స్ ను ఫైనైట్ వర్బ్స్ అంటాము. సో ఇలా టెన్స్ ను బట్టి ఏదైనా వర్బ్ చేంజ్ అయితే, వర్బ్ ఫామ్ చేంజ్ అయితే, లేదంటే సబ్జెక్ట్ బట్టి వర్బ్ ఫామ్ చేంజ్ అయితే అటువంటి వర్బ్స్ ని ఫైనైట్ వర్బ్స్ అంటాము. ఆల్ ఫైనైట్ వర్బ్స్ యాక్ట్ as a main verb in a sentence. ఓకే, నెక్స్ట్ ఇన్ఫైనైట్ వర్బ్ ఫామ్స్ అంటే ఏంటి? ఫైనైట్ వర్బ్స్ కు ఆపోజిట్ సబ్జెక్ట్ ను బట్టి కానీ టెన్స్ ను బట్టి కానీ ఈ క్రియాపదాల వర్బ్ ఫామ్ మారదు. సో అటువంటప్పుడు ఇన్ఫైనైట్ వర్బ్స్ ఎందుకోసం యూజ్ చేస్తాము? ఎవరైనా ఏదైనా ఒక పని చర్యను ఎందుకు చేస్తున్నారో దానికి గల కారణాన్ని చెప్పడానికి ఇన్ఫైనైటివ్ వర్బ్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ నేను 2 సెంటెన్సెస్ ఇచ్చాను, చూద్దాము. దీన్ని బట్టి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. షీ స్టడీస్ హార్డ్ టు గెట్ గుడ్ మార్క్స్. మంచి మార్కులు పొందడానికి ఆమె కష్టపడి చదువుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది, ఆమె చదువుతూ ఉంది. మెయిన్ వర్బ్ ఏంటి? చదవడము. ఎందుకోసం చదువుతూ ఉంది? టు గెట్ గుడ్ మార్క్స్. సో ఇది ప్రజెంట్ టెన్స్, సబ్జెక్ట్ వచ్చేసి షీ, ఇన్ఫైనిటివ్ వర్బ్ టు గెట్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, దే స్టడీడ్ హార్డ్ టు గెట్ గుడ్ మార్క్స్. మంచి మార్కులు పొందడానికి వారు కష్టపడి చదివారు. ఇక్కడ పాస్ట్ టెన్స్, సబ్జెక్టు దే, టెన్స్ మారింది, సబ్జెక్ట్ మారింది, బట్ ఇన్ఫైనిటివ్ వర్బ్ మాత్రం మారలేదు. సో వాళ్ళు చేసే క్రియ ఎందుకు చేస్తున్నారో ఈ 2 సెంటెన్స్ లో మనం చెప్పాము. ఎందుకు వాళ్ళు కష్టపడి చదువుతున్నారు? టు గెట్ గుడ్ మార్క్స్. సో ఈ విధంగా సబ్జెక్ట్ మారినప్పటికీ టెన్స్ మారినప్పటికీ ఈ వర్బ్ ఫామ్ ఇన్ఫైనేటివ్ వర్బ్ ఫామ్ మారలేదు. ఇన్ఫైనేటివ్ వర్బ్ ఫామ్ దేనికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాము? ఏదైనా క్రియను చర్యను ఎందుకు చేస్తారో దానికి గల రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్ఫైనేటివ్ వర్బ్ ఫామ్ యూజ్ చేయొచ్చు. దీని సింటాక్స్ చూడండి, టు అనే పదం వచ్చి తర్వాత గెట్ అనే బేస్ వర్బ్ వచ్చింది. సో దే యూజువల్లీ కమ్ ఇన్ ఫార్మ్స్ లైక్ టు ప్లస్ వర్బ్, బేస్ వర్బ్. సో ఈ విధంగా ఇన్ఫైనేటివ్ వర్బ్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ ఎన్ని రకాలు? వీటి గురించి వివరంగా తెలుసుకుందాము. డిస్క్రిప్టివ్ ఆర్ క్వాలిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? టెల్ us more about a noun by giving us extra details or qualities. These words comes before noun. నౌన్ గురించి మరింత సమాచారాన్ని వాటి లక్షణాల ద్వారా వివరించే పదాలను అడ్జెక్టివ్స్ అంటాము. మరియు డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ నౌన్ కంటే ముందు వస్తాయి. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అనే పదాలు ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ లో ద గ్రీన్ గ్రాస్ స్వేస్, పచ్చటి గడ్డి ఊగుతుంది. ఇక్కడ నౌన్ ఏంటి? గ్రాస్, గడ్డి. అది ఎలా ఉంది? ఆకుపచ్చగా ఉంది. సో నౌన్ కంటే ముందే ఈ నౌన్ యొక్క క్వాలిటీని, లక్షణాన్ని ఇక్కడ ఇచ్చాము, గ్రీన్ కలర్ లో ఉంది అనేసి. సో ఇక్కడ ఇది డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ద టాలెంటెడ్ మ్యూజిషియన్ విల్ పర్ఫార్మ్. ఇక్కడ నౌన్ ఎవరు? మ్యూజిషియన్. అతను ఎటువంటి వ్యక్తి? అతని లక్షణం ఏంటి? వెరీ టాలెంటెడ్. టాలెంటెడ్. సో నౌన్ కంటే ముందే అతని లక్షణాన్ని మనం చెప్తున్నాము. ద టాలెంటెడ్ మ్యూజిషియన్ విల్ పర్ఫార్మ్. ప్రతిభావంతుడైన సంగీతకారుడు. సో గడ్డి యొక్క లక్షణము పచ్చటి, సంగీతకారుడి యొక్క లక్షణము ఇక్కడ ప్రతిభావంతుడు. సో ఇలా నౌన్స్ కు వాటి అడిషనల్ క్వాలిటీస్ నౌన్ కంటే ముందే ఉంచి చెప్పే పదాలను డిస్క్రిప్టివ్ ఆర్ క్వాలిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ ప్రిడికేటివ్ అడ్జెక్టివ్స్. ప్రిడికేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి?
Tell us more about a noun giving us extra details or qualities. Same as a descriptive adjective ఇది కూడా నౌన్స్ గురించి మరింత సమాచారాన్ని వాటి లక్షణాల ద్వారా వివరించే పదాలు. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ నౌన్ కంటే ముందొస్తుంది. ప్రిడికేటివ్ అడ్జెక్టివ్ లింకింగ్ వర్బ్ తర్వాత వస్తుంది. ఈ సెంటెన్స్ చూడండి, ద గ్రాస్ ఈజ్ గ్రీన్. నౌన్ ఏంటి? గ్రాస్. తర్వాత లింకింగ్ వర్బ్ వచ్చింది, తర్వాత గ్రీన్ దాని లక్షణము గడ్డి ఎలా ఉంది. కానీ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ లో గ్రాస్ అనే నౌన్ కంటే ముందే దాని లక్షణాన్ని వివరించే పదం వచ్చింది. సో ఇంతే డిఫరెన్స్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ కు ప్రిడికేటివ్ అడ్జెక్టివ్ కు. ఇక్కడ ద టాలెంటెడ్ మ్యూజిషియన్ అన్నాము, ఇక్కడ చూడండి ప్రిడికేటివ్ అడ్జెక్టివ్ యూజ్ చేస్తే ద మ్యూజిషియన్ ఈజ్ టాలెంటెడ్. ఓకే, సో లింకింగ్ వర్బ్ తర్వాత మనకు ప్రిడికేటివ్ అడ్జెక్టివ్ అనేది వస్తుంది. లింకింగ్ వర్బ్ అంటే ఏంటి? ఆల్రెడీ టైప్స్ ఆఫ్ వర్బ్స్ లో చూసాం కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి, మీకు లింకింగ్ వర్బ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ కంపేరిటివ్ అడ్జెక్టివ్స్. ఈ పదాలను ఎందుకు వాడతాము అంటే రెండు వస్తువులను కానీ ఇద్దరు వ్యక్తులను కానీ కంపేర్ చేసి వాటి లక్షణాలను తెలపడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి రెండు సెంటెన్సెస్ ఇచ్చాను. హీ ఈస్ టాలర్ దెన్ హిస్ బ్రదర్. అతను తన సోదరుడి కంటే పొడవుగా ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను కంపేర్ చేసి అతని లక్షణాన్ని చెప్తున్నాము కాబట్టి డెఫినేషన్ ప్రకారం ఇద్దరు వ్యక్తులను కంపేర్ చేసి లక్షణాన్ని తెలిపే పదం కంపేరిటివ్ అడ్జెక్టివ్. కాబట్టి టాలర్ అనేది ఇక్కడ కంపేరిటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. దిస్ హౌస్ ఈజ్ లార్జర్ దెన్ దట్ వన్. ఇక్కడ రెండు ఇళ్లను కంపేర్ చేస్తున్నాము. ఈ ఇల్లు దా ఇంటి కంటే దానికంటే పెద్దది. సో ఇక్కడ రెండు వస్తువులను రెండు ఇళ్లను కంపేర్ చేసి లక్షణాన్ని చెప్తున్నాము కాబట్టి లార్జర్ అనేది కూడా కంపేరిటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అంటే మూడు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను కంపేర్ చేసి వాటి లక్షణాలను తెలిపే పదాలు. ఓకే, ఇక్కడ చూడండి ఒక సెంటెన్స్, హీ ఈస్ ద స్మార్టెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. సో క్లాస్ లో చాలా మంది ఉంటారు కదా, సో చాలా మందిలో ఒకతన్ని కంపేర్ చేసి ఇతను చాలా తెలివైన విద్యార్థి అని చెప్తున్నాము. అంటే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నప్పుడు మూడు లేదంటే అంతకంటే ఎక్కువ వ్యక్తులు లేదంటే వస్తువులను కంపేర్ చేసి ఇక్కడ అతను తెలివైన వాడు అని చెప్తున్నాము కాబట్టి తెలివైన స్మార్టెస్ట్ అనేది సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద సిటీ. సిటీలో ఉన్న బిల్డింగ్స్ అన్ని కంపేర్ చేస్తే ఇది టాలెస్ట్ బిల్డింగ్. ఇక్కడ కూడా మూడు లేదా అంతకంటే ఎక్కువ ఇళ్లను కంపేర్ చేస్తున్నాము. హర్ పెయింటింగ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద గ్యాలరీ. సో అక్కడ గ్యాలరీలో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, వాటినన్నిటినీ కంపేర్ చేస్తే అతడు వేసిన లేదంటే ఆమె వేసిన పెయింటింగ్ చాలా అందంగా ఉంది. సో ఇవన్నీ మూడు లేదా అంతకంటే వ్యక్తులు కావచ్చు వస్తువులను కావచ్చు కంపేర్ చేసి వాటి లక్షణాలను చెప్తున్నాము. ఇక్కడ చూడండి ఈ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ మీరు నోటీస్ చేస్తే ప్రతి పదము ఎస్టీతో ఎండ్ అయింది. స్మార్టెస్ట్, టాలెస్ట్. ఓకే, సో ఇలా షార్ట్ అడ్జెక్టివ్స్ అన్ని ఐఫన్ ఈఎస్టీతో ఎండ్ అయ్యాయి. అదే లాంగర్ అడ్జెక్టివ్స్ మోస్ట్, ఇప్పుడు బ్యూటిఫుల్ ఉంది, అది చాలా అందంగా అంటే మోస్ట్ బ్యూటిఫుల్. ఓకే, సో మోస్ట్ అనే పదము యాడ్ చేస్తున్నాము బిఫోర్ ద అడ్జెక్టివ్. సో షార్ట్ అడ్జెక్టివ్స్ ఈఎస్టీతో ఎండ్ అవుతున్నాయి. లాంగర్ అడ్జెక్టివ్స్ వాటికి అడ్జెక్టివ్ కు ముందు మోస్ట్ అనే పదము యాడ్ చేస్తున్నాము. ఓకే, సో ఇలా మనము సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ ను ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ పొజెసివ్ అడ్జెక్టివ్స్. పొజెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? యూస్ టు ఎక్స్ప్రెస్ హూ ఓన్స్ ఆర్ హ్యాస్ సంథింగ్. ఓకే, ఏవైనా వస్తువులు ఎవరికి దేనికి చెందినవో సూచించడానికి ఉపయోగిస్తాము. మెయిన్
మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పొజిటివ్ అడ్జెక్టివ్స్ కమ్ బిఫోర్ ద నౌన్. నౌన్ ఉండాలి. నౌన్ కంటే ముందు వాటి పొజిషన్ అనేది, పొజిషన్ అంటే ఇక్కడ ఓనర్‌షిప్ ఎవరిది అనేది చెప్పాలి. ఇక్కడ చూడండి సెంటెన్స్‌లలో దిస్ ఈజ్ మై బుక్. ఇక్కడ నౌన్ ఏంటి? బుక్. ఎవరిది? మై, నాది. ఇక్కడ రెండవ సెంటెన్స్ చూడండి. హిస్ బైక్ ఈజ్ పార్క్డ్ అవుట్ సైడ్. బైక్ అనేది ఇక్కడ నౌన్. ఎవరి బైకు? హిస్, అతని యొక్క బైకు. అతని బైకు బయట పార్కు చేయబడింది. ఐ లైక్ యువర్ హ్యాట్. నాకు మీ టోపీ అంటే ఇష్టము. ఇక్కడ చూడండి హ్యాట్ అనేది నౌను. హ్యాట్ కంటే ముందు ఎవరిదో చెప్తున్నాము, యువర్. ఓకే, సో మీ టోపీ. సో ఇలా మనము పొజిటివ్ అడ్జెక్టివ్స్ యూజ్ చేయాలంటే నౌన్ ఉండాలి. నౌన్ కంటే ముందు మనము ఈ పొజిటివ్ అడ్జెక్టివ్ను ఉంచాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక పెన్ను కొనాలి, షాప్కి వెళ్ళారు. ఆ షాప్లో చాలా పెన్నులు ఉంటాయి. సో మీరు పెన్నును ఏ పెన్ను ఇవ్వాలో అని చెప్పాలంటే మీరేం చెప్తారు? షాప్లో ఉన్న వ్యక్తికి నాకు ఆ పెన్ను కావాలి, దూరంగా ఉంటే ఆ పెన్ను అని పాయింట్అవుట్ చేస్తారు ఐడెంటిఫై చేయడానికి. లేదు దగ్గరగా ఉందనుకోండి ఈ పెన్ను అని చూపిస్తారు. సో ఇక్కడ పెన్ అనేది ఏంటి? నౌను. అది దూరంగా ఉంటే ఆ పెన్ అంటారు, దగ్గరగా ఉంటే ఈ పెన్ను అంటారు. ఓకే, సో ఇలా ఏదైనా ఒక నిర్దిష్ట స్పెసిఫిక్ నౌన్ను సూచించడానికి, ఇక్కడ సూచించడం అంటే దగ్గరగా ఉందా లేదంటే దూరంగా ఉందా. సో పాయింట్ అవుట్ ఆర్ ఐడెంటిఫై ఐదర్ నియర్ ఆర్ ఫార్. ఓకే, సో అలా మనం పాయింట్ అవుట్ చేయడానికి ఉపయోగించే పదాలను డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటాము. సో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ నౌన్ కంటే ముందు ఉంచుతాము. నౌన్ కంపల్సరీ ఉండాలి. నౌన్ కంటే ముందు దిస్, దట్, దీస్, దోస్. సో ఇలా ఈ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ను మనం యూజ్ చేయవచ్చు. బహువచనం అనుకోండి దీస్, దోస్ యూజ్ చేస్తాము. అదే ఏకవచనం అయితే దిస్, దట్. అంటే సింగులర్ అయితే దిస్, దట్ యూజ్ చేస్తాము. ప్లూరల్ అయితే దీస్, దోస్ అనేది యూజ్ చేస్తాము. దీస్ కుకీస్ ఆర్ డెలీషియస్. ఈ కుకీస్ రుచికరమైనవి. చూడండి ఇక్కడ కూడా నౌన్ ఉంది, నౌన్ కంటే ముందు అడ్జెక్టివ్ ఇచ్చాము. దోస్ ట్రీస్ ఆర్ టాల్. ఆ చెట్లు పొడవుగా ఉన్నాయి. ఇక్కడ నౌన్ ఉంది, ట్రీస్, ఇది ప్లూరల్ ఫాము కాబట్టి దోస్ అనేది యూజ్ చేసాము. దోస్ దూరంగా ఉన్న చెట్లు కాబట్టి దోస్ అని యూజ్ చేసాము. అదే దగ్గరగా ఉన్న చెట్లు అయితే దీస్ అని యూజ్ చేస్తాము. ఓకే, సో ఇలా డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ దట్ హెల్ప్ పాయింట్ అవుట్ ఆర్ ఐడెంటిఫై ఐదర్ నియర్ ఆర్ ఫార్ ఎ స్పెసిఫిక్ నౌన్. They show which thing or things we are talking about. These words come before noun. Okay, next. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ అనే పదంలోనే ఉంది కదా క్వాంటిటీ అంటే పరిమాణము, లేదంటే ఎంత క్వాంటిటీ ఉన్నాయో సూచించడానికి ఉపయోగిస్తారు. ఈ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ను నౌన్ కంటే ముందు ఉంచుతారు. ఇక్కడ చూడండి సెంటెన్స్లో ఐ బాట్ 3 యాపిల్స్. నేను 3 యాపిల్స్ కొన్నాను. ఇక్కడ నౌన్ ఏంటి? యాపిల్. ఎందుకు యాపిల్ నౌను? ఒక పండు పేరు కాబట్టి, ఫ్రూట్ పేరు కాబట్టి యాపిల్ అనేది నౌన్ అవుతుంది. సో నౌన్ కంటే ముందు దాని క్వాంటిటీ చెప్తున్నాము, ఎన్ని కొన్నానో. సో 3 అనేది క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. హీ హ్యాడ్ లిటిల్ ఫుడ్ ఇన్ ద హౌస్. అతనికి ఇంట్లో కొంచెం ఆహారం ఉండేది. సో ఫుడ్ అనేది ఒక పదార్థం పేరు కాబట్టి ఇది నౌను. ఈ నౌన్కు ముందు అది ఎంత క్వాంటిటీలో ఉందో చెప్తున్నాము. లిటిల్ కొంచెము కాబట్టి లిటిల్ అనే పదం కూడా ఇక్కడ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్. అడ్వర్బ్స్ ఎన్ని రకాలు, వీటి గురించి వివరంగా తెలుసుకుందాము. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే ఏంటి? యూజ్ టు ఎక్స్ప్రెస్ హౌ సంథింగ్ హ్యాపెన్స్ ఆర్ హౌ సంథింగ్ ఈజ్ డన్. ఏదైనా క్రియ లేదంటే చర్య ఎలా జరుగుతోందో
లేదంటే ఏ విధంగా చేయబడుతోందో వివరించే పదాలు. అంటే క్రియ ఏ విధంగా జరుగుతోంది. ఇక్కడ చూడండి, ఈ పదాలు ఎలా అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో సహాయపడతాయి. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ స్పీక్ క్వైట్లీ ఇన్ ద లైబ్రరీ. ఇక్కడ క్రియ ఏంటి? స్పీక్, మాట్లాడడము. ఎలా మాట్లాడాలని చెప్తున్నాము? నెమ్మదిగా, మెల్లగా మాట్లాడమని. సో క్రియ ఎలా జరుగుతోంది, ఎలా జరగాలని చెప్తున్నాము? క్వైట్లీ, నెమ్మదిగా. హీ ర్యాన్ క్విక్లీ టు క్యాచ్ ద బస్. బస్ని పట్టుకోవడానికి వేగంగా పరిగెత్తాడు. ఇక్కడ క్రియ ఏంటి? పరిగెత్తడము. ఎలా పరిగెత్తాడు అంటే వేగంగా. సో ఎలా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో ఈ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది సహాయపడుతాయి. హీ వర్క్స్ హార్డ్. అతడు కష్టపడి పని చేస్తాడు. ఎలా పని చేస్తాడు? కష్టపడి. కాబట్టి హార్డ్ అనేది కూడా అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఇక్కడ నోటీస్ చేస్తే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్ మోస్ట్లీ ఎల్వైతో ఎండ్ అవుతున్నాయి. చూడండి, క్వైట్లీ, క్విక్లీ. ఓకే, సో ఈ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్ సాధారణంగా వర్బు తర్వాత వస్తున్నాయి ఈ పదాలు. స్పీక్ అనేది వర్బు, తర్వాత ఆ వర్బ్ ఎలా జరుగుతూ ఉందో. రాన్ అనేది వర్బు, ఆ వర్బ్ ఎలా జరుగుతూ ఉంది. వర్క్స్ అనేది వర్బు, దాని తర్వాత ఎలా జరుగుతుంది వర్బ్ అనేది. సో వర్బు తర్వాత ఈ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనే పదాలు సాధారణంగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటే ఏంటి? యూస్ టు ఎక్స్ప్రెస్ వేర్ సంథింగ్ హ్యాపెన్స్. ఏదైనా క్రియ ఎక్కడ జరుగుతోందో వివరించే పదాలను అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటాము. ఈ పదాలు ఎక్కడ వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో సహాయపడతాయి. ఇక్కడ చూడండి, కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. ఐ యామ్ సిట్టింగ్ హియర్. దీంట్లో క్రియ ఏంటి? కూర్చోవడము. ఎక్కడ కూర్చున్నాను? ఇక్కడ. ద క్యాట్ ఈజ్ హైడింగ్ దేర్. ఇక్కడ క్రియ ఏంటి? హైడింగ్, దాక్కోవడం. ఎక్కడ దాక్కుంది? అక్కడ. హీ ప్లేస్ ద బుక్ దేర్. ఇక్కడ క్రియ ఏంటి? బుక్ పెట్టడము. ఎక్కడ పెట్టాడు? దేర్, అక్కడ. షీ వాక్డ్ అరౌండ్ ద పార్క్. ఇక్కడ క్రియ ఏంటి? నడవడము. ఆమె పార్కు చుట్టూ నడిచింది. సో ఎక్కడ నడిచింది? అరౌండ్ ద పార్క్. సో ఈ సెంటెన్స్ అన్నీ మీరు నోటీస్ చేస్తే ఎక్కడ వంటి ప్రశ్నలకు, అంటే క్రియ ఎక్కడ జరిగిందో ఆ ఎక్కడ అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ సహాయపడుతున్నాయి. మీరు నోటీస్ చేస్తే ఈ సెంటెన్స్లలో అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసు మెయిన్ వర్బ్ తర్వాత వచ్చింది మోస్ట్లీ. కొన్నిటికి మాత్రము ఆబ్జెక్టు తర్వాత వచ్చింది. ఇక్కడ చూడండి, ఆబ్జెక్టు హీ ప్లేస్ ద బుక్. బుక్ అనేది ఆబ్జెక్టు, దీని తర్వాత అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అనేది రావడం జరిగింది. కాబట్టి సాధారణంగా అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ మెయిన్ వర్బ్ తర్వాత కానీ లేదంటే ఆబ్జెక్టు తర్వాత కానీ వస్తాయి. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ టైం. ఈ పదాలు దేన్ని సూచిస్తాయంటే క్రియ ఎప్పుడు జరిగిందో లేదంటే ఎంతకాలం జరిగిందో వివరిస్తాయి. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను చూడండి. షీ ఈజ్ స్టడీయింగ్ నౌ. స్టడీయింగ్, చదువుతోంది. ఎప్పుడు? ఇప్పుడు. నౌ, ఇప్పుడు చదువుతూ ఉంది. సో ఈ స్టడీయింగ్, చదవడం అనే క్రియ ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ క్రియ యొక్క టైం అంటే ఎప్పుడు జరిగిందో ఎంతకాలం జరిగిందో సూచించే పదం కాబట్టి నౌ అనేది అడ్వర్బ్స్ ఆఫ్ టైం. హీ ఆల్వేస్ అరైవ్స్ ఎర్లీ. ఇక్కడ క్రియ ఏంటి? అరైవ్స్, రావడము. అర్లీగా రావడం, ముందుగానే వస్తున్నాడు. ఎప్పుడు? ఆల్వేస్, ఎప్పుడు, ఎల్లప్పుడూ అతను అర్లీగానే, ముందుగానే వస్తాడు. ఓకే, సో ఇక్కడ ఈ క్రియ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఆల్వేస్, ఎల్లప్పుడు. నెక్స్ట్ యెస్టర్డే ఐ వెంట్ టు ద పార్క్. ఇక్కడ క్రియ ఎప్పుడు జరిగింది? యెస్టర్డే, నిన్న జరిగింది. కాబట్టి యెస్టర్డే అనేది అడ్వర్బ్స్ ఆఫ్ టైం. సో క్రియ అనేది ఎప్పుడు జరిగిందో లేదంటే ఎంతకాలం సంభవించిందో సూచించే పదాలను అడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటారు.
సాధారణంగా ఈ అడ్వర్బ్స్ ఆఫ్ టైం పదాలు ఈ సెంటెన్స్లో నోటీస్ చేస్తే వాక్యం ప్రారంభంలో కానీ, అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో కానీ, లేదంటే సెంటెన్స్ ఎండింగ్లో కానీ, లేదంటే మెయిన్ వర్బ్కు ముందు కానీ వస్తాయి. ఇక్కడ చూడండి, సెంటెన్స్ ఎండింగ్లో వచ్చింది ఫస్ట్ సెంటెన్స్లో, లాస్ట్ సెంటెన్స్లో సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చింది, ఇక్కడ రెండవ సెంటెన్స్లో మెయిన్ వర్బ్కు ముందు వచ్చింది. సో ఇలా అడ్వర్బ్స్ ఆఫ్ టైం మనము పదాలు సెంటెన్స్ స్టార్టింగ్ కానీ, ఎండింగ్ కానీ, లేదంటే మెయిన్ వర్బ్కు ముందు కానీ వస్తాయి. ఓకే, నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ పదాలు దేన్ని సూచిస్తాయంటే క్రియ లేదంటే చర్య ఎంత ఫ్రీక్వెంట్గా, ఎంత తరచుగా జరుగుతోంది అనే దాని గురించి తెలియజేస్తాయి. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. హీ ఈజ్ ఆల్వేస్ లేట్ ఫర్ ద స్కూల్. పాఠశాలకు ఎప్పుడూ ఆలస్యంగా వస్తాడు. అతను చేసే క్రియ ఏంటి? ఆలస్యంగా రావడము. ఓకే, ఇది ఎన్నిసార్లు, ఫ్రీక్వెన్సీ ఏంటి? ఎల్లప్పుడూ. కాబట్టి ఆల్వేస్ అనేది ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. హీ రేర్లీ విజిట్స్ హిస్ గ్రాండ్ పేరెంట్స్. అతను అరుదుగా తన గ్రాండ్ పేరెంట్స్ను సందర్శిస్తాడు, అంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో ఈ క్రియ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడము, వాళ్ళని చూడడము ఎప్పుడు, ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది? చాలా రేర్లీగా జరుగుతూ ఉంది. ఓకే, రేర్లీ అంటే చాలా అరుదుగా జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా రేర్లీ అనేది ఈ క్రియ యొక్క ఫ్రీక్వెన్సీని చెప్తూ ఉంది, కాబట్టి ఇది అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాము. నెక్స్ట్, దే నెవర్ మిస్ దేర్ మార్నింగ్ వాక్. ఇక్కడ మార్నింగ్ వాక్ వాళ్ళు ఎప్పుడు మిస్ కారు, అంటే ప్రతిరోజు వాళ్ళు జాగింగ్కి వెళ్తారనుకోండి, వాళ్ళు వెళ్ళే క్రియ ఎంత తరచుగా జరుగుతోంది, ఎప్పుడు మిస్ అవ్వరు, వాళ్ళు మిస్ కావడం అనేది జరగదు, కాబట్టి నెవర్. ఓకే, ఎప్పుడు మిస్ కారు. సో ఇలా ఏదైనా క్రియ ఎంత తరచుగా, ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుందనే దాని గురించి సూచించడానికి మనం ఉపయోగించే పదాలని అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాము. సాధారణంగా ఈ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పదాలు మెయిన్ వర్బ్కు ముందు లేదంటే యాక్సిలరీ వర్బ్కు తర్వాత కానీ వస్తాయి. మెయిన్ వర్బ్ అంటే ఏంటి, యాక్సిలరీ వర్బ్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ వర్బ్లో తెలుసుకున్నాం కదా, మళ్ళీ ఆ వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ పర్పస్ అంటే ఏంటి? యూజ్ టు ఎక్స్ప్రెస్ వై సమ్వన్ డస్ సంథింగ్. ఎవరైనా ఏదైనా క్రియ ఎందుకు చేశారో ఆ క్రియ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి వివరించడానికి ఉపయోగించే పదాలు. ఇక్కడ చూడండి, 2 సెంటెన్సెస్ ఇచ్చాను. సీ స్టడీడ్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు పాస్ ద ఎగ్జామ్. ఇక్కడ జరిగిన క్రియ ఏంటి? ఆమె కష్టపడి చదివింది. ఎందుకోసము? పాస్ ద ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. ఇన్ ఆర్డర్ టు అంటే కోసం, రీజన్ అన్నమాట. సో ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసము. సో ఇన్ ఆర్డర్ టు అనేది ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ పర్పస్ అవుతుంది. నెక్స్ట్, హీ ప్రాక్టీస్ డైలీ. అతను రోజు సాధన చేసేవాడు. ఎందుకు? టు ఇంప్రూవ్ హిస్ స్కిల్స్. రీజన్ ఏంటి? అతని నైపుణ్యాలను, స్కిల్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి అతను ప్రాక్టీస్ చేసేవాడు డైలీ. ఇక్కడ టు అనేది అడ్వర్బ్ ఆఫ్ పర్పస్ అవుతుంది. ఇక్కడ నేను ఇంకా కొన్ని అడ్వర్బ్స్ ఆఫ్ పర్పస్ ఇచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్, అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటే ఏంటి? యూజ్ టు ఎక్స్ప్రెస్ హౌ మచ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆర్ టు వాట్ ఎక్స్టెంట్. ఏదైనా క్రియ యొక్క తీవ్రత, ఇంటెన్సిటీని, లేదంటే ఆ క్రియ ఏ మేరకు జరిగింది, టు వాట్ ఎక్స్టెంట్, దీని గురించి సూచించే పదాలను అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటాము. ఇక్కడ నేను కొన్ని పదాలు ఇచ్చాను, ఇవన్నీ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీనే అనమాట. సెంటెన్సెస్ చూడండి. షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఆమె చాలా సంతోషంగా ఉంది. ఏ మేరకు సంతోషంగా ఉంది? చాలా, ఎక్స్ట్రీమ్లీ. సో ఇది ఏ మేరకు సంతోషంగా ఉందో చెప్తుంది ఈ పదము, కాబట్టి దీన్ని అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటాము. షీ ఈజ్ ద మోస్ట్ ఎక్సైటెడ్. ఆమె ఉత్సాహంగా ఉంది. ఎంత ఉత్సాహంగా ఉంది? మోస్ట్ ఎక్సైటెడ్, అత్యంత.
సో ఇలా ఏదైనా ఒక చర్య యొక్క తీవ్రతను కానీ ఆ చర్య ఏ మేరకు జరిగింది అనే దాని గురించి తెలిపే పదాలను అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని అంటాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.